పక్కవాళ్ళతోటి. సూర్యుణ్ణి ఆరాధన చేసి ఎవడండి ప్రయోజనం పొందింది అంటూ వేళాకోళం చేసి వాడికున్న పరిజ్ఞానంతో చెప్పాడు. సూర్యుణ్ణి ఆరాధించి కర్ణుణ్ణి పొందింది ఏమైంది మహాభారతంలో కుంతిదేవి చేసిన తప్పు. సూర్యుణ్ణి ఆరాధన చేసి శమంతకమని తెచ్చుకున్నాడు పెద్ద మనిషి సత్రాజిత్తు. ఏమయ్యాడో తెలుసు కదా, మనం కథ సగమే ఉంటాం కానీ కథ అంత అవసరం చదవండి. ఎందుకండి అలాగే అనవసరంగాను? మంచి బాగా శంకరుని ఆరాధిద్దాం, విష్ణువుని ఆరాధిద్దాం, దక్షిణామూర్తిని ఆరాధిద్దాం, ఇంతమంది దేవతలు సూర్యుడు ఏమిటని మిత్రులను అంటూ వేళాకోళంగా మాట్లాడుతున్నాడు. కుర్రవాడు అంటే మాకంటే కుర్రవాడు కనుక అబ్బాయి అన్నాం, అతను 40 సంవత్సరాలు. దీనికి సంబంధించే ఒక విశేషాన్ని మనం చెప్పుకోవాలి. పరమాత్మ సర్వదర్శనుడుగా, అంటే సర్వదర్శనం అంటే అందరికీ దర్శనమిచ్చేవాడుగా, దర్శనము కలిగించేవాడుగా సూర్యమండలంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు.